ఈ వీడియో మొత్తం పూరి జగన్నాథ్ గారి మీదే ఉంటుంది. చాలా చోట్ల పూరి జగన్నాథ్ గారు లేకుంటే పూరి జగన్నాథ్ అన్న అని నేను అనకపోవచ్చు, కానీ ఆ మర్యాద అనేది నాకుంది. ఈ కంటెంట్ ప్రకారంగా నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఎక్కడ కూడా అగౌరవపరచాలని నా ఉద్దేశం అయితే కాదు. పూర్తి వీడియో అయితే చూడండి. నువ్వు నంద అయితే నేను బద్రీనాథ్ అయితే ఏంటి? సిటీకి ఎంతో మంది కమిషన్లు వస్తుంటారు పోతుంటారు. చంటిగారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ ఒరే నీకు ఒక్కడే డాడీ అయితే ఈ కాలర్ పట్టుకున్నావు చూడు, అట్లీస్ట్ వదలకంటా ఉండటానికి ట్రై చేయి. టాలీవుడ్ ఎవరినైనా మర్చిపోతుంది, కానీ హీరో అనే పదానికి ఒక కొత్త అర్థాన్ని తెచ్చిన పూరి జగన్నాథ్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. పూరి డైరెక్షన్లో డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్కి రెడీగా ఉన్నా ఎందుకని పూరి మూవీస్కి ఉండాల్సినంత హైప్ ఈ మధ్య పూరి మూవీస్కి ఉండడం లేదు. అసలు ఇప్పుడు చూస్తున్న పూరి వేరు, ఒకప్పటి పూరి వేరు, వాడి స్టైలే వేరు. 2000 సంవత్సరంలో బద్రీ మూవీతో అసలు హీరోయిజం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. అసలు హీరో అనే పదానికే ఒక కొత్త అర్థం తెచ్చిన డైరెక్టర్ పూరి. ఒకప్పుడు ఎలాంటి హీరో అయినా సరే ఒక్కసారి పూరి చేతిలో పడ్డాక మాస్ లుక్స్తో డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్స్తో అదరగొట్టేవాళ్ళు. అసలు ఒకప్పుడు పూరి మూవీస్ ఎలా ఉండేవంటే హిట్స్ అండ్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఏ మూవీ చూసినా అందులో ఉండే హీరో స్టైల్ అనేది ఒక ట్రెండ్ సెటర్గా మారిపోయేది. ఒక్క అపజయం కూడా లేని పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా పూరి డైరెక్షన్కి ఫిదా అయిపోయాడు. కథలో కొత్తదనం లేకపోయినా హీరో మేనరిజంతో డైలాగ్స్తో హిట్టు కొట్టగలిగే ఏకైక డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఏ స్టార్ హీరోతో చేసినా స్టార్టింగ్ డే రోజే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే సత్తా కేవలం పూరిదే. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే 60 నుండి 80 రోజుల్లో మూవీ కంప్లీట్ చేసి రిలీజ్ చేయగల గొప్ప డైరెక్టర్ పూరి జగన్నాథ్. కానీ పూరి జగన్నాథ్కు ఏమైంది? ఒకప్పటి పూరి జగన్నాథ్ని మళ్ళీ మనం చూడగలమా? ఒక్క డైలాగ్తో సీన్ మొత్తం పండించగల దర్శకుడు ఇప్పుడు ఎందుకని చతికిలపడ్డాడు? అసలు పూరి జగన్నాథ్ మూవీస్ డౌన్ఫాల్ అనేది ఎప్పటి నుండి మొదలైంది? స్టార్ హీరోలు ఎవరు రావడం లేదనే బాధతో ఏ సినిమా పడితే ఆ సినిమా తీస్తున్నాడా? లేకపోతే తనకు ఎలాంటి సంబంధం లేని ఒక మత్తు పదార్థాలు తీసుకున్నాడు అనే ఒక అబద్ధపు ప్రచారం వల్ల డిస్టర్బ్ అయ్యాడా? అసలు పూరితో మూవీ అంటే పరిగెత్తుకుంటూ వచ్చే స్టార్ హీరోలు సైతం పూరి జగన్నాథ్ను పక్కన పెట్టడానికి కారణం ఏంటి? లేకపోతే ఏదైనా మహమ్మారి పట్టుకొని పీడిస్తుందా? ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ సెట్ చేసే పూరి జగన్నాథ్ ఇప్పుడున్న ట్రెండ్ను అర్థం చేసుకోకపోవడమా? లేకపోతే పర్సనల్గా డిస్టర్బ్ అయ్యే సంఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? మళ్ళీ మనకు ఆనాటి పూరి మళ్ళీ మనకు కనిపిస్తాడా? ఇప్పుడు రిలీజ్కి రెడీగా ఉన్న డబుల్ స్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మళ్ళీ పూరి జగన్నాథ్ కంబ్యాక్ అవుతాడా? ఓకే, డబుల్ స్మార్ట్ శంకర్తో అయినా మంచి కంబ్యాక్ ఇవ్వాలని మనమందరం పూరి జగన్నాథ్ కోసం కోరుకుందాం. ఈ వీడియోలో నేను రైస్ చేసిన క్వశ్చన్స్కి మీకు ఏదైనా ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, లేకపోతే మళ్ళీ నేనే వీడియో చేస్తాను.